నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు వృద్ధాప్యంలో అండగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మాన్ ధన్ పింఛన్ పథకం సద్వినియోగం చేసుకోవాలని హితవు పలుకుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయాధికారులు. భారత న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకుని అభివృద్ధి చెందాలి. విద్యార్థులకు ఉద్బోధించిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి. సమాజానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ కవి రావి శాస్త్రి రచనలు జయంతి సభలో పేర్కొన్న తణుకు ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఆదిశేషు. తాడేపల్లిగూడెం మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసిన అధికారులు. ఆధ్వర్యం వహించిన జిల్లా అధికారి మల్లికార్జునరావు. పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి. నిడదవోలు నియోజకవర్గంలో దాతలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. వడ్రంగి కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా. అమలాపురంలో భరోసా ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. అంబాజీపేట మండలంలో రోడ్డు పనులను పరిశీలించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా. మానవ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ఏలూరులో స్పష్టం చేసిన న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. వ్యవసాయం చేసే రైతులకు వృద్ధాప్యంలో భరోసా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ ధన్ పేరుతో పింఛన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. యుక్త వయసులో కష్టపడి వ్యవసాయం చేసిన రైతులు వృద్ధాప్యంలో పనిచేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి ప్రతి నెల 3,000 రూపాయల చొప్పున జీవితకాలం పెన్షన్గా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకోనుంది. 60 సంవత్సరాలు దాటిన సన్న చిన్నకారు రైతులకు ఆసరా కల్పించేందుకు ఈ పథకం అమలులోకి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రైతు నెలకు చెల్లించిన ప్రీమియం ఎంత అయితే అంత మొత్తాన్ని కేంద్రం తన వాటాగా కలిపి భారత జీవిత బీమా సంస్థ పెన్షన్ నిధికి జమ చేస్తుంది. ప్రీమియం కనీసం 5 ఏళ్లు చెల్లించాలి. ఆసక్తి లేకుంటే మధ్యలో వైదొలగవచ్చు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వ వాటా వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తారు. 60 ఏళ్లు దాటాక నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. వయసు కాకముందే మరణిస్తే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వ వాటా వడ్డీతో కలిపి జీవిత భాగస్వామికి లేదా నామినీకి అందజేస్తారు. 62 ఏళ్లు దాటాక మృతి చెందితే జీవిత భాగస్వామికి నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. ఆసక్తి గల రైతులు పూర్తి వివరాలు రైతు సేవా కేంద్రాలలో తెలుసుకుని పథకం ద్వారా ప్రయోజనం పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా పాతూరులోని బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన సభలో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాల గురించి వివరించారు. మానవ అక్రమ రవాణా ఏ విషయంలో జరుగుతుందంటే పేదరికాన్ని ఆశ్రయం చేసుకొని లేదా వాళ్ళ అవసరాలను ఆసరా చేసుకొని కొంతమంది అత్యాశకు పోయి మేము ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశలో పోయి జెంట్స్తో కానీ ఎవరితో మాట్లాడతారు. జెంట్సే అవసరం లేడీస్తో కూడా ఇలా మేము ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నాం లేదా ఉద్యోగాలు లేదా జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్తారు. వీక్నెస్ని తీసుకొని వాళ్ళ అమ్మాయి లేదా పలానా వాళ్ళు ఇలా పోయిటో వెళ్తా అన్నది ఇలా చేయాలంటే కనుక వాళ్ళకి ఫేక్ అంటే ఫాల్స్వి పాస్పోర్ట్ వీసాలు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు గుంజేసి అక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కే టైంలోనే అక్కడ వెరిఫికేషన్ చేస్తారు కదా అవి ఒరిజినల్ జెన్యూనా కాదా అనేసి ఆ వెరిఫికేషన్ చేసిన ఫేక్ అని తెలిస్తే కనుక వాళ్ళని ఆపడం, వాళ్ళు పోలీస్ స్టేషన్లో బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లాంటి జరుగుతుంది. అందరూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనే కదా శక్తి ఉండి అలాంటివి ఏమైనా ఎవరైనా మీ వెనకాతల వెంటబడి ఏడిపిస్తూ ఉంటే కనుక మీకున్న వార్డెన్ గారు చెప్పడం లేకపోతే అక్కడ దారిలో ఎక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, ఒకరు కనబడతారు కదా చెప్తూ మమ్మల్ని ఇలా పలానా అబ్బాయి ఏడిపిస్తున్నారు వెంట పడుతున్నారు మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని చేస్తారు, తప్పకుండా చేస్తారు. అలా చేయడం వల్ల మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఇక్కడ పంపిస్తున్నారు. మంచిగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్న స్థితిలో నిలబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు మానవ అక్రమణ ఎలా జరుగుతుందన్నది ఆ విషయాలన్నీ ఇచ్చేసుకొని భవిష్యత్తులో ఇలాంటి అవాంతరాలు ఏమైనా జరిగితే కనుక జాగ్రత్తగా చర్య తీసుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు కామన మునుస్వామి, పోనంగి శ్రావణి సమీర, ఏఎస్ఐ ఎం కృష్ణమూర్తి, పి ధనుంజయరావు, వార్డెన్ ఎం కమలకుమారిలు పాల్గొన్నారు. ప్రముఖ అభ్యుదయ కవి రావిశాస్త్రి జయంతిని బుధవారం తణుకులో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1922 జూలై 30వ తేదీన
శ్రీకాకుళంలో జన్మించిన రావిశాస్త్రి అసలు పేరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రచనా రంగంలో ప్రఖ్యాతి పొందిన తర్వాత ఆయన అభిమానులు తక్కువ పదాలతో రావిశాస్త్రిగా పిలవటం ఆరంభించారు. చివరికి అదే స్థిరపడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ఆనర్స్ చదివి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాక విశాఖపట్టణంలో ఆయన పేదల ప్లీడర్గా పేరొందారు. వృత్తిలోనూ రచనా ప్రపంచంలోనూ అట్టడుగు వర్గాల పక్షాన్ని వకల్తా పుచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ మాదిరిగా రావిశాస్త్రి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై వృత్తి ప్రవృత్తులలో అదే ప్రభావంతో ప్రయాణించి పేరు తెచ్చుకున్నారు. విలక్షణమైన శైలిలో రచనలు చేసిన రావిశాస్త్రి మంచి కథకుడు, గొప్ప నవల రచయిత, నాటకకర్త. తెలుగు కథా సాహిత్యంలో 6 సారా కథలు ఆయనను ఒక మలుపు తిప్పింది. అంతకుముందు రచయితలు స్పృశించని ప్రాంతీయ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని పాత్రలుగా తన కథల్లో మలిచారు. పోలీసు న్యాయ వ్యవస్థలలోని డొల్లతనాన్ని నిశితంగా ఎండగొట్టారు. మహాకవి శ్రీశ్రీ కాదేది కవితకు అనర్హం అని ప్రకటించిన 9 వస్తువుల్లో 8 బుక్కులు కథలుగా రాశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వర్గభేదాలు మానవ సంబంధాలను నాశనం చేస్తున్నాయని బాకీ కథలు రాసి చూపించారు. తమ సొంత అభివృద్ధే తప్ప సాటి మనుషుల బాధల పట్ల కనీస స్పందన లేని మధ్యతరగతి ఉద్యోగ వర్గంపై కోపాన్ని వేతన శర్మ కథలో ప్రచురించారు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కికి చావదే సుమతి అన్న పద్యపాదం సారాన్ని తిరుగుబాటుకు అన్వయించి పిపీలికం రాశారు. పిరికి వారెవరూ మంచివారు కాజాలరని రావిశాస్త్రి నమ్మకం. అందుకు నిదర్శనంగా సుబ్బయ్య పాత్ర సృష్టించారు. రావిశాస్త్రి కథల్లో జీవిత వాస్తవం ఉంటుంది. అందుకే 1968లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మొదట అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్న తర్వాత కొన్నాళ్లు విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొనసాగారు. 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి కన్నుమూసిన ఆయన రచనలు తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే ఉన్నాయి. ఈ సందర్భంగా తణుకు ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో ఆయన జయంతిని నిర్వహించి నివాళులర్పించారు. ఈ మేరకు స్కూల్ అధినేత గురుజు ఆదిశేషు మాట్లాడుతూ సాహిత్యంపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా రావిశాస్త్రి లాంటి గొప్ప కవుల రచనలను చదివి సామాజిక స్థితిగతులను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు పుట్టినరోజు. ఆయన శ్రీకాకుళానికి చెందిన వారు. మంచి న్యాయశాస్త్ర కోవిదులు, ఫిలాసఫీ రచన విభాగంలో మంచి నైపుణ్యం గలవారు. ఆయన చేసినటువంటి ముఖ్యమైనటువంటి రచన అల్పజీవి వారికి మంచి పేరు తీసుకొచ్చి పూర్వకాలం సైన్స్ టెక్నాలజీ అంతగా అభివృద్ధి లేని రోజుల్లో ఎక్కువ మంది విజ్ఞానవంతులు, విద్యావంతులు కూడా సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ రోజుల్లో కూడా ఏ భాషకి ఆయన డైలెక్ట్ మరియు స్లాంగ్ కొంచెం సగటు మనిషిని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పెట్టే కాలంలో విశ్వనాథ శాస్త్రి గారు చక్కటి సింపుల్ స్టైల్లో సరళమైనటువంటి భాషలో గొప్పగా రచనలు గావించి న్యాయవాదిగా పేదలకి సర్వీస్ ని అందించేవారు. అనేక మంది విద్యావంతులు ఆయన సర్వీస్ ని బాగా ఉపయోగించుకున్నారు. తెలుగు జాతిలో పుట్టడం మనం అందరికీ గర్వకారణం. తణుకు మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న పార్వతీ కపర్దేశ్వర స్వామి ఆలయానికి పట్టణానికి చెందిన ఎస్ఎస్ రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి దంపతులు వెండితో చేయించిన తారాపాత్రను బుధవారం బహుకరించి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అల్లవరపు శ్రీనివాస్ శర్మ, అల్లవరపు శంకర్ శర్మలు దాతలను అభినందించి ఆశీస్సులు అందజేశారు. సత్తి శ్రీనివాస రెడ్డి గారి దంపతులు, సత్తి సత్యనారాయణ రెడ్డి గారి దంపతులు, సత్తి సాయిరామ్ రెడ్డి గారి దంపతులచే పార్వతీ కపర్దేశ్వర స్వామి వారికి నూతనముగా రౌప్య ధారా పాత్ర బహూకరణ శతమానం. తణుకు నన్నయ్య భట్టారక పీఠం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు తిలక్ పేరుతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు వారు చెప్పారు. అనంతరం 6:30 గంటలకు రామకృష్ణ సేవా సమితిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సుబ్రహ్మణ్యం రామచంద్ర శర్మలు వివరించారు. అలాగే 2వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఇదే ప్రాంగణంలో సాహితీవేత్త తంగిరాల వెంకటకృష్ణ సోమయాజీ స్మారక ఉపన్యాస సభ జరుగునని వారు తెలిపారు. ఈ అన్ని కార్యక్రమాలలోనూ పీఠం సభ్యులే కాకుండా దేవరకొండ తంగిరాల అభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తాడేపల్లిగూడెం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను బుధవారం తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనం మీటింగ్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ జీవీకే మల్లికార్జునరావు ఈ తనిఖీలు చేశారు. గ్రామ పంచాయతీ వారీగా చేపట్టిన ఉపాధి హామీ పనుల రికార్డులను నిశితంగా పరిశీలించారు. గుర్తించిన లోపాలను ఆగస్టు 15వ తేదీలోగా సరిచేసుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. 7 రిజిస్టర్లు, 14 రకాల డాక్యుమెంట్లు ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకతతో తేటతెల్లంగా ఉండాలని ఏపీడీ మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఏపీఓ కమ్ముల సుధీర్, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దానికోసం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో మనకు నిర్దేశించబడినటువంటి 7 రిజిస్టర్స్ ప్లస్ చేపట్టిన ప్రతి పనికి కూడా వర్క్ ఫైల్ 14 డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అది మెటీరియల్ అవ్వచ్చు, వేజ్ అవ్వచ్చు, అడ్మిన్ అవ్వచ్చు. దానికోసం మరి జిల్లాలో పీడీ గారు, మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రికార్డుల తనిఖీ ఏదైతే సోషల్ ఆడిట్ వాళ్ళు కానీ లేకపోతే నేషనల్ మానిటరింగ్ టీమ్ అనేది వచ్చినప్పుడు కానీ ఎక్కడ రికార్డులో అవకతవకలు లేకుండా ఉండే విధంగా మనం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక టీమ్ గా ఫామ్ చేసి ఆ టీమ్స్ ఆధ్వర్యంలో ఈ ఇన్స్పెక్షన్ టేకప్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికి 7 మండలాలు కంప్లీట్ అయ్యి ఇది 8వ మండలం. ఇంకా తణుకు, గణపవరం మండలాలు ఉన్నాయి. ఇందులో గమనించినటువంటి అంశాలు ఈ రికార్డ్స్ ఎవరైతే వెరిఫై చేశారో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. అందులో మొదటగా నేను గుర్తించింది మండల లెవెల్లో ప్రింట్ తీసి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. అది ఇమ్మీడియట్ గా ఇస్తేనే ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళ రికార్డ్స్ చూపించుకోగలుగుతారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.